press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు సందం. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఎక్కడ క్లియర్గా చూడొచ్చు, మన దగ్గర రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ మొబైల్ అయితే మన దగ్గర ఉందన్నమాట. సో మనం ఈరోజు ఈ మొబైల్ అన్బాక్స్ చేసి దీని యొక్క డీటెయిల్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అండ్ అదేవిధంగా ఫిజికల్ ఓవర్వ్యూ, బాక్స్లో మనకి కంటెంట్స్ ఏమి ఇచ్చారు, సో అండ్ అదేవిధంగా ఈ ప్రైస్ బడ్జెట్లో వీళ్ళు మనకి ఎటువంటి ఫీచర్స్ మనకి దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు దాని గురించి డీటెయిల్గా మనం ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. సో బేసికల్గా మనకి ఫ్యూ డేస్ బ్యాక్లో చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్లో 70%, 30% అంటే మనకి 70% ఇప్పుడు పే చేసి 30% లేటర్ అంటే 1 year తర్వాత పే చేసే స్కీమ్లో కానీ, లేకపోతే మనకి బిగ్ బిలియన్ డేస్లో ఎక్కువ మొబైల్స్ని అంటే పాత మొబైల్స్ ఎక్స్చేంజ్లో మనకి ఎక్కువ ప్రైస్కి ఎక్స్చేంజ్ ఇచ్చి ఈ మొబైల్స్ ఇవ్వడంలో కానీ, సో వన్ ఆఫ్ ది బాగా సేల్ అయిన మొబైల్ వచ్చేసరికి మనకి రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ అని చెప్పుకోవాలి. సో ఈ మొబైల్ మనం అన్బాక్స్ చేసి దీని యొక్క డీటెయిల్డ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ గురించి అయితే మనం ఈ వీడియో మాట్లాడుకుందాం. సో దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి బేసికల్లీ ఇది 3 వేరియంట్స్లో అయితే దొరుకుతుంది అనమాట. ఒకసారి మనకి 6GB ర్యామ్ 128GB రోమ్ అనమాట. ఇది మనకి 25,999 రూపాయలకి అయితే దొరుకుతుంది. అండ్ అదేవిధంగా మనకి 8GB ర్యామ్ 128GB రోమ్ వచ్చేసరికి మనకి 27,999 రూపాయలు దొరుకుతుంది. అండ్ అదేవిధంగా మనకి 8GB ర్యామ్ 256GB రోమ్ వచ్చేసరికి మనకి 29,999 రూపాయలు దొరుకుతుంది అనమాట. సో బేసికలీ ఇప్పుడు తెప్పించిన వేరియంట్ వచ్చేసరికి మనకి ఏంటంటే 8GB 128GB వేరియంట్. ఇది మనకి 27,999 రూపాయలకి అయితే మనకి ఫ్లిప్కార్ట్లో అండ్ అదేవిధంగా అమెజాన్లో కూడా అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. సో మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే పోస్ట్ చేస్తాను, ఒకవేళ మీరు కావాలనుకుంటే అక్కడ వెళ్ళి చెక్ చేయండి. సో మనం ఏమాత్రం లేట్ చేయాలి, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుని, ఎందుకంటే నేను ఈ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ వల్ల ఇటువంటి మరెన్నో అన్బాక్సింగ్స్ అండ్ అదేవిధంగా గ్యాజెట్ రివ్యూస్కి అయితే మీ ముందుకి నేను వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. సో మనం వితౌట్ డిలే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ యొక్క అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బాక్స్ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ అని చెప్పేసి రాశారు. పైన మనకి ఏంటంటే నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి రాశారు. ఇటు సైడ్లో మనకి ఏంటంటే 5G బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి రియల్మీ లోగో అయితే ఉంది. సైడ్లో మనకి ఏంటంటే రియల్మీ బ్రాండింగ్స్ అయితే ఇచ్చున్నారు, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ ఇటుపక్క మీకు ఏంటంటే కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇటుపక్క మనకు కొన్ని QR కోడ్స్ అవన్నీ కూడా మనకు మెన్షన్ చేశారు. అండ్ ఇటు రైట్ సైడ్లో మీరు చూసుకుంటే మనకి రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ అని చెప్పేసి రాస్తుందన్నమాట. అండ్ మనకి కింద బాటంలో మీరు చూసుకుంటే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. లైక్ మనకి అది మోడల్, జనరిక్ నేమ్, నెక్స్ట్ మనకి మాక్సిమం రిటైల్ ప్రైస్ చూసుకుంటే మనకి 27,000 రూపాయలు అని చెప్పేసి రాశారు. నెక్స్ట్ మనకి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసింది. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే September 2021 అని చెప్పేసి రాశారు. నెక్స్ట్ మనకి నెట్ క్వాంటిటీ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట, అవన్నీ మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ అని చెప్పేసి రాస్తున్నారు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్తో వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. 128Hz సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దాంతోపాటుగా మనకి ఇది 65 వాట్ సూపర్ డాట్ ఛార్జ్, సూపర్ స్లిమ్ ఉంటుంది. కింద మనకి ఏంటంటే కొన్ని సార్ వాల్యూస్, IMEI నెంబర్స్ అయితే మనకి మెన్షన్ చేశారు. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. మనం తీసుకున్న కలర్ ఏంటి అవన్నీ కూడా కింద అయితే డీటెయిల్గా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ డిజైన్ బై రియల్మీ అని చెప్పేసి అయితే రాశారు. కొన్ని QR కోడ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేసి లోపల మనకి కంటెంట్స్ ఏమి ఇచ్చారో ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాం. సో ఒకసారి మనకి సీల్డ్ పీస్ కాబట్టి నేను మొత్తం దీని అయితే సీల్స్ అని తీసేసి నేను మీకు క్లియర్గా ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగా మీకు ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్స్ప్లోరింగ్ ద ఈస్థెటిక్స్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి రాశారు. సో మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. పైన మనకి రియల్మీ బ్రాండింగ్ ఉంది. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. లోపల మనం చూసుకుంటే మనకి మొబైల్ అయితే ఉందన్నమాట. మీరు చూడొచ్చు మనకి వైట్ ఫినిషింగ్ వచ్చింది. సో నాకు చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్స్ అని చాలా బాగా నచ్చింది అనమాట మొబైల్లో. నెక్స్ట్ దాని ఒక కేసు, ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి దీనిలో చూసుకుంటే దీని లోపల మనకి ఏంటంటే ఒక 2 పేపర్ వర్క్ అయితే ఉందన్నమాట. సో మీరు చూడొచ్చు క్లియర్గా. ఇంకా దాంతో మించి దీనిలో ఏమైతే లేవన్నమాట. ఇంకా రిమైనింగ్ చూసుకుంటే మనకి ఏంటంటే ఒక సేఫ్టీ గైడ్ ఒకటి, నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏంటంటే ఒక క్విక్ గైడ్ అయితే ఉందన్నమాట. అంటే మనం ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా మనకి పేపర్ వర్క్ అయితే కొంచెం ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు సిమ్ కార్డ్కి మనకి ఆ పిన్ అయితే ఎజెక్టర్ టూల్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి ఒక కేసు అయితే ఇచ్చారనమాట. ఇది కొంచెం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ కేసు కాదు, ఇది కొంచెం కలర్ కేసు అనమాట. మీరు చూడొచ్చు. సో మనకి ఇన్ కేస్ మీరు గ్రేలో తీసుకుంటే మీకు సూట్ కేస్ టైప్లో ఆ కేసు వస్తుంది. దీనిలో మనకి ఏంటంటే నార్మల్ కేసు అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏంటంటే సూపర్ డాట్ ఛార్జ్ ప్రొవైడ్ చేశారు. ఇది మనకి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ ఛార్జర్ అనేది. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏంటంటే ఒక USB Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఛార్జర్ మీద మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక మీరు చూడొచ్చు మనకి Type-C పోర్ట్ ఒక పక్క ఉంటుంది. నెక్స్ట్ మనకి Type-A పోర్ట్ అయితే ఇంకో పక్క అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం ఒకసారి మొబైల్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మనకు క్లియర్గా ఏమేమి ఇచ్చారో మీకు క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో మొత్తం సీల్స్ అని ఓపెన్ చేశాను. పైన మనకి కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి. సో అవి కూడా తీసేస్తే బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే మనకి రియల్మీ మొత్తం కూడా మీరు చూడొచ్చు మనకి మొత్తం చాలా అంటే చాలా ప్రీమియంగా అయితే ఉందన్నమాట. ఒకసారి మనం బూటప్ చేసేద్దాం. సో బూటప్ చేస్తే మీకు క్లియర్గా మనకి సెట్టింగ్స్ అవన్నీ చూపిస్తాను. మీకు బూటప్ చేసేది అందరికీ తెలుసు కాబట్టి నేను అవి ఎక్కువ అయితే చూపించట్లేదు. సో అన్ని నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఇది రియల్మీ UI 2.0 అయితే రన్ అవుతుంది.
అండ్ పైన మనకి చూసుకుంటే మనకి చాలా బ్లోట్వేర్ అయితే ఉంది. మీరు చూడొచ్చు మనకి స్నాప్చాట్, అమెజాన్, నెక్స్ట్ మనకి డైలీ హంట్ అని చెప్పేసి, నెక్స్ట్ నెట్ఫ్లిక్స్, ఇలా మనకి చాలా బ్లోట్వేర్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే కావద్దనుకుంటే మీరు దాని అయితే తీసేయచ్చు అనమాట. నెక్స్ట్ మనకి దాని లోపల చూసుకోవచ్చు మనీ యాప్స్ అని చెప్పేసి, దాంట్లో కూడా చాలా బ్లోట్వేర్ ఉంది. లింక్డ్ఇన్, అమెజాన్ మ్యూజిక్, ఇవంతా బ్లోట్వేరే. నెక్స్ట్ మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. సో అబౌట్ ఫోన్లోకి వెళ్తే మీరు క్లియర్గా చూడొచ్చు. మనకి ఇక్కడ పైన డివైస్ నేమ్ చూసుకుంటే మనకి రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ అని చెప్పేసి రాశారు. నెక్స్ట్ మనకి వర్షన్ అవన్నీ కూడా మనకి మెన్షన్ చేశారు. రియల్మీ UI వర్షన్ 2.0 రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 11తో వస్తుంది అనమాట. ర్యామ్లో మనకి ఇది ఏంటంటే ఇది చూడొచ్చు మనకి ఇది 6GB వేరియంట్ అయితే మనకి దీంట్లో 2GB ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 3GB ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 5GB మనకు కావాల్సినప్పుడు అంటే విర్చువల్ ర్యామ్గా మనకి ఈ ఆప్షన్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. మన బేస్ ఏంటంటే మనకి 6GB వేరియంట్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ డివైస్ స్టోరేజ్ చూపిస్తుంది. మనకి అవుట్ ఆఫ్ 128లో మనకి 109GB అయితే మనకి అవైలబుల్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఇది స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్తో వస్తుంది. రియల్మీ UI వర్షన్ 2.0 అయితే వస్తుంది అనమాట. మీరు క్లియర్ అయితే చూడొచ్చు. ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేసి ఒక స్నాప్స్ అయితే తీసి నేను మీకు క్లియర్గా వీటి గురించి రివ్యూలు అయితే చూపిస్తాను. బట్ మనకి ఒక ఇమేజ్ చూద్దాం. పర్లేదు, నాకు క్వాలిటీ 64MP డీటెయిల్స్ అనేవి బాగానే మెజర్ చేస్తుంది. బట్ మనం ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా లుక్ తీసి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూస్తే ఫినిషింగ్ అవన్నీ కూడా నాకు బాగా నచ్చింది. వెయిట్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఇది ఓవరాల్గా మనకి ఏంటంటే ఈ ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ గురించి రిమైనింగ్ మనం డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఓకే, సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అనేది మనకి దీంట్లో వచ్చిన ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసికల్లీ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చా మనకి లూనార్ వైట్ కలర్ అనమాట. సో బేసికల్లీ మనకి 4 కలర్స్ అవైలబిలిటీ ఉంది. ఒకటిసారి గ్లే, నెక్స్ట్ మనకి కాస్మిక్ బ్లాక్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే అరోరా బ్లూ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకి ఏంటంటే లూనా వైట్ అని చెప్పేసి ఉంటుంది. వైట్ కలర్ అనమాట. సో బ్యాక్ సైడ్ అంతా మీకు చూడొచ్చు ఫినిషింగ్ చాలా బాగుంది. సో బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని ఒక డిజైన్, నెక్స్ట్ మనకి దీని ఒక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి డిజైన్ గురించి చెప్పుకుంటే మనకి ఫ్రంట్ అంతా మనకి ఏంటంటే గ్లాస్ ఫినిషింగ్ వచ్చి ఉంటుంది. ఇది మనకి ఏంటంటే ప్రీ బిల్డ్ టెంపర్ గ్లాస్ అయితే మనకి వీళ్ళు ఏదైనా ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే మొత్తం ప్లాస్టిక్ బ్యాక్ అయితే ఉంటుంది. కానీ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అదేవిధంగా సైడ్స్లో మీరు చూసుకుంటే మనకి ఇది కూడా ప్లాస్టిక్ బిల్డే, పాలీకార్బోనేట్ ఫినిషింగ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో వెయిట్ చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట. సో మనకి వెన్ కంపేర్ టు రెడ్మీ నోట్ 10 Pro Max కానీ ఇటువంటి మొబైల్స్ మీరు కంపేర్ చేస్తే చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. చాలా స్లిమ్ కూడా ఉందన్నమాట మొబైల్ మీరు ఈజీ క్యారీ చేసేదానికి. సో నెక్స్ట్ మనకి దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి మొబైల్ వచ్చేసరికి మనకి 6.3 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. దాంతోపాటు మనకి ఇది సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ అయితే వస్తుంది. అదేవిధంగా మనకి 1000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. దాంతోపాటుగా మనకి ఏంటంటే ఇది 1080x2400 పిక్సెల్స్తో అయితే వస్తుంది, 20:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఇది 409 PPI డెన్సిటీతో అయితే వస్తుంది అనమాట. సో బేసికలీ మనకి ఏంటంటే 1000 nits మనకి బ్రైట్నెస్ ఇచ్చారు కాబట్టి సో మనకి డైలైట్ కండిషన్స్లో కూడా మనకి ఇది మంచి పర్ఫార్మెన్స్ అనేది డిస్ప్లే అనేది మనకు బాగా కనిపిస్తుంది అనమాట. ఇది డిస్ప్లే గురించి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసిన బటన్స్ వాటి గురించి మాట్లాడుకుంటే సో రైట్ సైడ్ మీరు చూసుకుంటే మనకి ఏంటంటే ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. దాంతోపాటు మనకి ఏంటంటే ఒక సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంది. దీంట్లో మనకి 2 నానో సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి దీంట్లో ఎటువంటి మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదనమాట. కింద బాటంలో చూసుకుంటే మీకు ఏంటంటే ఇది 3.5mm ఆడియో జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దాంతోపాటు ఒక ప్రైమరీ మైక్రోఫోన్ టైప్ సి పోర్ట్ ఉంటుంది. దాంతోపాటు మనకి ఏంటంటే సింగిల్ స్పీకర్ అయితే ఇచ్చారనమాట. సో దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. సో పైన చూసుకుంటే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్లో చూసుకుంటే మీకు 32MP సెల్ఫీ కెమెరా ఉంది, పైన రిసీవర్ ఉంది. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏంటంటే ఒక ప్రాక్సిమిటీ సెన్సార్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళు మనకి స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే బాగుండేది. సో మనకి అదైతే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయలేదు. సో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి రియల్మీ లోగో ఉంటుంది. నెక్స్ట్ మనకి పైన చూసుకుంటే టాప్లో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉందన్నమాట. సో చాలా డీసెంట్గా ఉంది ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇది వచ్చరికి ట్రిపుల్ కెమెరాలో మనకి ఇది 64MP కెమెరా అయితే వస్తుంది, ప్రైమరీ కెమెరా. ఇది మనకి f1.8 అపేచర్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి వైట్ కెమెరా. నెక్స్ట్ మనకి 8MP కెమెరా అయితే ఉంటుంది. సెకండ్ కెమెరా ఇది మనకి f2.2 అపేచర్ అయితే వస్తుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. నెక్స్ట్ మనకి 2MP కెమెరా అయితే ఒకటి వస్తుంది. అది మనకి f2.4 అపేచర్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి మ్యాక్రో కెమెరా అనమాట. సో దీనిలో మనకి వీడియో విజువల్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి 4K రికార్డింగ్ అయితే సపోర్ట్ అయితే ఉంది. సో మనకి 4K వచ్చేసరికి మనకి 30 FPS అయితే మనకి రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి 1080p మీరు రికార్డింగ్ చేయాలనుకుంటే మీ దీంట్లో 30 FPS 60 FPS రెండిట్లో మీరు రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఏదైతే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అని చెప్పాం కదా, ఇది మనకి 32MP అయితే వస్తుంది. సో ఇది మనకి దీంట్లో ఏంటంటే మనకి వీడియో రికార్డింగ్ అనేది 4K లేదు. సో 1080p మీరు ఏంటంటే మీరు 30 FPS 60 FPSలో అయితే మీరు ఈ మొబైల్ అయితే మీరు రికార్డ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి దీనిలో ఉన్న ఇంటర్నల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో మనకి ఇది స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఇది మనకి 6nm ప్రాసెసర్ అనమాట. ఇది మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్. దీనిలో మనకి 2.4 GHz దీని ఒక క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇది వచ్చేసరికి GPU మనకి Adreno 640L అయితే మనకి ఇది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి వీళ్ళు 4300 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి ఏంటంటే
మనకి బాక్స్లో మనకి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఛార్జర్ మనకి అయితే సూపర్ హాట్ ఛార్జ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి ఏంటంటే కేవలం 33 మినిట్స్లోనే వీళ్ళు మనకి 100% ఛార్జ్ ఎక్కుతుందని చెప్పేసి మనకి అడ్వర్టైజ్మెంట్లు అయితే మనం చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇలా మనకి సెన్సార్స్ చాలా ప్రొవైడ్ చేశారు. లైక్ మనకి యాక్సలరోమీటర్, గైరోమీటర్, బారోమీటర్ ఇటువంటి సెన్సార్స్ అన్నీ ఉంటాయి. ప్రాక్సిమిటీ సెన్సార్లు అవన్నీ అయితే ఉంటాయన్నమాట. సో దీనిలో మనకి NFC కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దాంతోపాటు కొన్ని కొత్త మోడ్స్ అయితే నేను గమనించాను దీంట్లో. లైక్ మనకి ఎలా అంటే GT మోడ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే గేమింగ్ ఎవరైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారో సో వాళ్ళకి మ్యాక్సిమం మనకి పర్ఫార్మెన్స్ని రాబట్టడానికి కోసం మనకి GT మోడ్ అయితే ఉపయోగపడుతుంది. సో దీని గురించి డీటెయిల్గా మనం రివ్యూలో అయితే మాట్లాడదాం. నెక్స్ట్ మనకి బ్లూటూత్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్లూటూత్ 5.2 వర్షన్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి GPS అవైలబిలిటీ కూడా మనకి దీంట్లో అయితే ఈ ఆప్షన్ దీని వల్ల ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకి లేనివి ఏంటంటే మనకి దీనిలో రేడియో అయితే ఉండదన్నమాట. సో అదొకటి నేను గమనించాను. సో ఇదిగా ఓవరాల్గా మనకి ఏంటంటే ఈ మొబైల్లో నేను చూసిన ఫిజికల్ ఇంప్రెషన్స్ అంటే ఇనీషియల్గా నాకు అనిపించింది అయితే నేను షేర్ చేసుకున్నాను. సో నాకు ఓవరాల్గా మొబైల్ చూసిన లాగా నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు మనకి స్టీరియో స్పీకర్స్ వచ్చి ఉంటే బాగుండేది. అండ్ రిమైనింగ్ మన బ్యాక్ సైడ్ అంతా మనకి అంతా బాగుంది. నెక్స్ట్ మనకి ఏదైతే కెమెరాలో కొన్ని నేను ఆప్షన్స్ గమనించాను. బట్ మనకి అవి ఏంటంటే ఇవన్నీ రియల్మీ UI 2.0తో రన్ అవుతున్నాయి కాబట్టి మనకి రియల్మీ X7 Max తీసుకున్న, రియల్మీ 8 Pro తీసుకున్న ఇవన్నీ అన్నిటి మొబైల్స్లో మనకి సేమ్ ఆప్షన్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. సో నాకు ఇంచుమించుగా పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు. కానీ మనకేంటంటే రేపు October 13th మనకి రియల్మీ UI 3.0 లాంచ్ అవుతుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ దాంట్లో అది కానీ లాంచ్ అయితే మనకి Android 12 వస్తుంది. సో దాంతోపాటు మనకి ఇంకొంచెం బెటర్ ఏదైనా ఎక్స్పీరియన్స్ వీళ్ళు తీసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అవన్నీ నేను మీకు ఒక 1 వీక్ ఈ మొబైల్ డీటెయిల్గా వాడి సో నా ఎక్స్పీరియన్స్ నేను మీతో డీటెయిల్గా ఇన్డెప్త్ రివ్యూ, నెక్స్ట్ మనకి కెమెరా రివ్యూలు ఇవన్నీ కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో మన ఛానల్ ఎట్టి పరిస్థితి మిస్ అవ్వకుండా స్టేట్ ట్యూన్గా మన ఛానల్ అయితే వాచ్ చేయండి. సో ఇది డీటెయిల్గా మనకి రియల్మీ GT యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్ అదేవిధంగా అన్బాక్సింగ్ అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్ గ్యాజెట్ రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.